రాగలహరి మూడవ భాగం. రెండవ భాగంలో పల్లవి కృతిని ప్రసవించి మరణిస్తుంది. చరణ్ నిరాశతో కృంగిపోతూ ఉంటాడు. కృతిని చూసేవాళ్ళు లేక వంట మనిషే చూసుకుంటూ ఉంటుంది. ఇక శృతి మామూలుగా స్కూల్కి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. హెడ్ మిస్టర్ చెప్పిన మాటలు చాలా రోజుల వరకు శృతి మనసులో ఉండిపోయాయి. తన పనులన్నీ చక్కగా చేసుకోవడం నేర్చుకుంది. పాప పనులన్నీ రాజమ్మ చేస్తుంది. అవి కూడా చేయడం తను నేర్చుకోవాలని రాజమ్మ పాపకి పాలు పట్టేటప్పుడు, నీళ్లు పోసి పౌడర్ వేసేటప్పుడు, పక్కగుడ్డలు మార్చేటప్పుడు, తలకి ఆముదం పెట్టేటప్పుడు శ్రద్ధగా చూస్తూ ఉండేది. కొన్నిసార్లు రాజమ్మ పాలు సీసాలో పోసివ్వు, నేను పడతాను, నువ్వు నీ పని చూసుకో అంటూ పాల సీసా తను పట్టుకునేది. రాజమ్మ పాపకి పక్క బట్టలు మార్చాను, ఇట్లాగేనా చూడు. రాజమ్మ పౌడర్ నేను రాయనా? పౌడరు తనే రాసేది. నా ఒళ్ళో పడుకోబెట్టి ఒక్కసారి అంటూ కాళ్ళ మీద పడుకోబెట్టించుకుని ఊపేది. శృతి చేసే పనులకి ఆశ్చర్యపోయేది రాజమ్మ. ఒకరోజు, ఇదిగో రాజమ్మ, ఇవన్నీ నా పాత గౌన్లు, పాపకి రోజుకొకటి వెయ్యాలి, పాప కోసమే అమ్మ దాచిపెట్టి ఉంచింది వీటిని. తన పాత గౌన్లన్నీ రాజమ్మ చేతికిచ్చింది శృతి. రోజులు గడుస్తున్నాయి మందంగా. మధ్యాహ్నం పూట రాజమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు పాపని కూడా తన వెంట తీసుకెళ్లేది. రోజులు గడుస్తున్న చరణ్ ధోరణిలో మార్పేమీ లేదు. చరణ్ పై ఆఫీసర్ చరణ్ని తనతో తీసుకెళ్లి సైకియాట్రిస్ట్కి చూపించాడు. అతను ఆశాజనకంగానే మాట్లాడాడు. కోలుకోవడానికి కొన్నాళ్లు పడుతుందన్నాడు. పల్లవి మరణాన్ని అతడు వంట పట్టించుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుందని, ఆ కొంతకాలం అతడు ఇంట్లో ఉంటేనే మంచిదని చెప్పాడు. కొన్ని మందులవి రాసిచ్చాడు. అప్పుడప్పుడు వచ్చి కలవమన్నాడాయన. రాత్రిపూట వెక్కి వెక్కి ఏడ్చేవాడు చరణ్. ఆ రోజున మామూలుగానే కింద గదిలో శృతి ఒక మంచం మీద, పాప ఒక మంచం మీద, కింద ఇద్దరి మధ్య ఒక చాప మీద రాజమ్మ పడుకొని నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ చరణ్ వచ్చాడా గదిలోకి. శృతిని పట్టుకుని కుదిపి లేపాడు. పాప, శృతి, ఇక్కడ పడుకున్నావేం? మీ అమ్మ వెతుక్కుంటోంది నీకోసం, అలిగావా? ఎత్తుకున్నాడు. మేడ మీద తన గదిలోకి తీసుకెళ్లాడు. పల్లు, శృతిని తీసుకొచ్చా, రెడీ చేయి, సినిమాకి వెళ్దాం, త్వరగా. కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది శృతి. అక్కడెవరూ లేరు. కానీ అమ్మ ఉన్నట్లే మాట్లాడుతున్నాడు నాన్న. నాన్న, అమ్మ లేదుగా, దేవుడి దగ్గరికి వెళ్ళిందిగా, మళ్ళీ వస్తుందిలే. ఇంకా ఏదో అనబోయిన శృతి చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు చరణ్. ఎవరే నీకు చెప్పింది? దేవుడి దగ్గరకట, దేవుడి దగ్గరికి. మళ్ళీ ఆ మాట అన్నావంటేనా? చెయ్యెత్తాడు మళ్ళీ. నా పల్లవి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడుంది. అవును, ఇక్కడే ఉంది. తన గుండెల మీద కొట్టుకున్నాడు. శృతికి భయం ఎక్కువై ఏడుపు ప్రారంభించింది. చరచర ఈడ్చుకొచ్చి గది బయట వదిలి తలుపు మూసుకున్నాడు చరణ్. అర్ధరాత్రి వేళ పైకి తీసుకురావడం, ఏవో మాట్లాడడం, మళ్ళీ బయటకు నెట్టి తలుపు వేసుకోవడం, ఇవన్నీ చూసి భయపడి బెదిరి బిత్తరపోయి వణికిపోతూ చాలాసేపు ఆ చీకట్లోనే ఏడుస్తూ ఉండిపోయింది. ఏం చెయ్యాలో తెలియక చిన్నారి శృతి. తర్వాత కాసేపటికి కళ్ళు తుడుచుకొని ఒక్కొక్క మెట్టే తడుముకుంటూ దిగి కిందికొచ్చింది. రాజమ్మ పాప పడుకునే గదిలోకి వెళ్ళింది. తన మంచం మీద ముడుచుకొని పడుకుంది. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ వెక్కిళ్ళ చప్పుడికి లేచింది రాజమ్మ. పాప, శృతి. శృతి తల మీద చెయ్యేసింది. నిద్రలోనే ఏడుస్తోందనుకుందావిడ. రాజమ్మ, బావురమని ఏడ్చింది శృతి పెద్దగా. ఊరుకోమ్మా, నా తల్లివిగా, ఊరుకో. అమ్మ గుర్తుకొచ్చిందా? ఏమీ తెలియని రాజమ్మ అడిగింది. కాదన్నట్లు తల తిప్పింది శృతి. మరేమిటి, ఎక్కడైనా నొప్పిగా ఉందా? పిల్లలు ఎక్కడైనా నొప్పి ఉన్నా చెప్పలేక ఏడుస్తారు. లేదు రాజమ్మ, నాన్న వచ్చి అంటూ జరిగింది చెప్పింది. అంతా విన్నది రాజమ్మ. కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది అట్లాగే. ఆ తరువాత, చూడమ్మా శృతి, నాన్నగారికి ఒంట్లో బాగాలేదుగా, అందుకని నువ్వేం చెయ్యాలంటే, నాన్నగారు ఎప్పుడన్నా అమ్మ గురించి మాట్లాడారనుకో, నువ్వు కూడా అమ్మ ఇంట్లో ఉన్నట్లే మాట్లాడాలి. అమ్మ లేదన్నావనుకో, నాన్నగారికి కోపం వచ్చేస్తుంది, సరేనా? అట్లాగే మాట్లాడతావా అంది రాజమ్మ. సరే అంది శృతి. ఏమిటో అంతా అయోమయంగా ఉంది ఆ చిన్న మనసుకి. తమ ఇల్లు ఇదివరకట్లాగా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎందుకు ఈ మార్పులు జరిగాయి? అమ్మ వెళ్ళిపోవడం వల్లనే. అసలు అమ్మ అట్లా వెళ్ళిపోవడం ఎందుకు? వెళ్ళేది నన్ను పాపని కూడా తీసుకెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. లేకపోతే నాన్న ఎప్పుడన్నా నన్ను కొట్టారా అసలు? అమ్మా, ఎక్కడున్నావమ్మా? తొందరగా రామ్మా, మూగగా రోధించింది ఆ పసిహృదయం. శృతి స్కూల్ ఫీజు కట్టాలి. రిమైండర్ పంపించిన చరణ్కి పట్టలేదు. అసలుతడు ఈ లోకంలో ఉండడు. చూడమ్మా శృతి, నువ్వు స్కూల్ ఫీజు కట్టాలి. అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది. ఈ ఉత్తరం తీసుకెళ్ళి నాన్నగారికి చూపించు, ఏమంటారో నాతో వచ్చి చెప్పు అంది హెడ్ మిస్ట్రెస్ ఒకరోజు శృతిని పిలిచి ఉత్తరం ఒకటిచ్చింది శృతికి.
శృతి తీసుకుందా ఉత్తరం. పోనీ నేనే వచ్చి నాన్నగారితో మాట్లాడేదమ్మా అందావిడ. వద్దులేండి మిస్, నేనే తెస్తాను ఫీజు. నాన్నగారు ఆఫీస్కి వెళ్తున్నారా? లేదు మిస్, ఇంకా వెళ్ళడం లేదు అంది శృతి. ఆ సాయంత్రం హెడ్ మిస్ట్రెస్ ఇచ్చిన ఉత్తరం తీసుకుని తండ్రి గదిలోకి వెళ్ళింది బెదురుతూనే. నాన్న, మా స్కూల్ ఫీజు కట్టాలట, హెడ్ మిస్ట్రెస్ నీకు ఉత్తరం ఇమ్మన్నారు అంటూ అందించింది. మౌనంగానే అది అందుకున్నాడు చరణ్. అది చదివి, శృతి, ఈ సంగతులన్నీ అమ్మకి చూపించరాదు, నా దాకా ఎందుకు చెప్పు ఎంతో మామూలుగా అన్నాడు చరణ్. ఏదో అనబోయిన శృతి తండ్రిని తదేకంగా చూసింది. చరణ్కి గడ్డం పెరిగి ఉంది, కళ్ళు లోతుకుపోయాయి. అమ్మే నిన్ను అడగమంది నాన్న అంది అప్రయత్నంగా రాజమ్మ మాటలు తలుచుకుంటూ. సరే తీసుకో, ఇస్తానుండు. బీరువా తీసి డబ్బు తీసి శృతిలో చేతిలో పట్టాడు. ఎంత కట్టాలో తెలియని శృతి తండ్రి ఇచ్చిందంతా తీసుకుంది. ఉదార స్వభావుడైన పై ఆఫీసర్ చరణ్కి ఇవ్వగలిగినంత సెలవు ఇస్తూ వచ్చాడు. అసలు చరణ్ చాలా ఎఫిషియెంట్ ఆఫీస్ పనిలో చేరిన ఇన్నేళ్లలోనూ ఎంతో అవసరమైతేనే తప్ప సెలవే పెట్టలేదు చరణ్. అందుకని అంత అభిమానం చరణ్ అంటే పై ఆఫీసర్కి. ఇప్పటి చరణ్ పరిస్థితికి ఆయనకి చాలా జాలి సానుభూతి ఉన్నాయి చరణ్ పట్ల. తను వీలైనప్పుడల్లా స్వయంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు చరణ్ని. కొంత డబ్బు అవసరాలు కూడా ఆయన చూస్తున్నాడు. బ్యాంకు నుంచి డ్రా చేయడం లాంటి వాటిల్లో సహాయంగా ఉన్నాడు. మొత్తానికి చరణ్ కుటుంబానికి సహాయపడుతున్న వారిలో ఆయనే ప్రథముడు. ఆయన చరణ్లో తన తమ్ముడిని చూసుకుంటున్నాడు. ఆయన తమ్ముడు కూడా భార్య మరణించడంతో కృంగిపోయి వ్యసనాలకు లోనై మరణించాడు. చరణ్ కూడా ఆ విధంగా కాకూడదని ఆయన తాపత్రయం. తమ్ముడికి పిల్లలు లేరు, కానీ చరణ్కి పిల్లలున్నారు. పల్లవి పోయి నెల దాటింది. చరణ్ ధోరణిలో పెద్ద మార్పేమీ లేదు. పాపకి నెల వెళ్ళింది. రాజమ్మ ఎవరూ చెప్పకుండానే జాగ్రత్తగా చూసుకుంటోంది పాపని. ఈ నెల రోజుల్లోనూ శృతి కొంతవరకు తన పనులే కాకుండా పాప పనులు చేయడం కూడా నేర్చుకుంది. రాజమ్మ దగ్గర జోలపాటలు పాడడం నేర్చుకుంది. పాప మరీ ఏడిస్తే ఉయ్యాల్లో వేసి జోలపాట పాడేది. రాజమ్మ పెద్ద కూతురు ఆ పక్క ఊళ్ళో ఉంటోంది. ఆమెకు పురుడొచ్చిందని అల్లుడు అత్తగారికి టెలిగ్రామ్ ఇచ్చాడు రమ్మని. రాజమ్మకి వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళక తప్పదు. ఇన్నాళ్ల నుంచి పనిచేస్తున్న చరణ్తో ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడలేదు రాజమ్మ. ఇప్పుడు మాట్లాడాలంటే భయం. ఈ మాట అయ్యగారికి చెప్పి సెలవు తీసుకోవాలి, ఎట్లా చెప్పాలి అని ఆలోచిస్తోంది. అయ్యగారికి అసలు మనసు బాగాలేదు. తనేం చెయ్యాలి? శృతితో చెప్పి తండ్రితో చెప్పమంటే సరి. ఇప్పుడు ఆమెకు డబ్బు అవసరమే. శృతితో చెప్పింది. పాపా శృతి, నేను మా అమ్మాయి గారు ఊరు వెళ్ళాలి, ఒక నెల రోజులు. ఎవరినన్నా పెట్టేపోతానులే నా బదులు. అంటే నేను రాకపోతే నా బదులు ఇంకో ఆవిడ వస్తుందన్నమాట. నీకేం భయం లేదు, నేను చేసే పనులన్నీ ఆవిడ చేస్తుంది. రాము ఉంటాడుగా. చూడమ్మా, ఈ సంగతి కాస్త నాన్నగారితో చెప్తావా? నాకు కాస్త డబ్బు కూడా కావాలమ్మా, అడుగుతాను రాజమ్మ అంటూనే పైకి వెళ్ళింది శృతి. చరణ్ కుర్చీలో కూర్చొని తమ పెళ్లి ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. అది వాళ్ళ పెళ్లి రోజు. నాన్న, నెమ్మదిగా పిలిచింది శృతి. ఎవరు? నువ్వమ్మా శృతి, రా. శృతిని దగ్గరకు తీసుకున్నాడు. మీ అమ్మ చూసావా ఏం చేసిందో శృతి? మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది. నేను తప్పు చేశానే అనుకో, నన్ను శిక్షించాలి, కానీ ఇదేం పని శృతి? నిన్ను ముక్కుపచ్చలారని నిన్ను అన్యాయం చేస్తుందా? తప్పు కదూ అన్నాడు తనే చరణ్. నాన్న, అమ్మ ఎక్కడికి పోలేదు తెలుసా, ఇక్కడే ఉంది, మళ్ళీ వచ్చేస్తుంది. తన గుండెల్ని, తండ్రి గుండెల్ని చూపించింది శృతి అక్కును చేర్చుకుని బావురుమన్నాడు. తన చిన్నారి చేతులతో తండ్రి కన్నీరు తుడిచింది శృతి. ఆవేశం, ఆవేదన చుట్టుముట్టాయి చరణ్ని. మళ్ళీ ధోరణి మారింది. ఇది కనిపెట్టిన శృతి నెమ్మదిగా, నాన్న, రాజమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలట, డబ్బు కావాలట అంది. శృతి, పోయి ఇక్కడి నుంచి, నన్ను డిస్టర్బ్ చెయ్యకు. పోయి అమ్మని అడుగు. ప్రతి చిన్నదానికి నన్నే అడుగుతావేం? ఇదిగో పల్లవి, ఇదేదో అడుగుతోంది చూడు, నాకు చాలా పనుంది. అర్థం కానట్లు చూసిన శృతికి మళ్ళీ రాజమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి. నాన్న, అమ్మ బాత్రూంలో ఉంది, నిన్నే అడిగి తీసుకోమంది. అబ్బబ్బబ్బా విసుగ్గా అంటూ లేచి బీరువా తీసి డబ్బు శృతి చేతికిచ్చాడు. శృతి అది తీసుకుని ఇప్పుడే వస్తానన్నా అంటూ రివ్వున కిందికి పరిగెత్తింది. రాజమ్మ చేతిలో పెట్టింది ఆ డబ్బు కరెక్ట్గా రాజమ్మకి 2 నెలల జీతమంత ఉంది. తను తీసుకోవాల్సింది అంతే. అమ్మగారు పోయాక తను జీతం తీసుకోనే లేదు. అది తీసుకుని, వస్తానమ్మా శృతి, జాగ్రత్త, శాంతమ్మను పంపిస్తాను, పాప జాగ్రత్త అని వెళ్ళిపోయింది రాజమ్మ. రాజమ్మ లాంటిది కాదు శాంతమ్మ, పని సరిగ్గా చెయ్యదు. పాప పనులన్నీ శృతే చేస్తోంది. శాంతమ్మ అతి కష్టం మీద వంట మాత్రం చేస్తోంది. అదీగాక కాస్త చెయ్యివాటం ఉన్న మనిషి. ఇంటి పరిస్థితి కనిపెట్టి సామాన్లు కొన్ని అటు ఇటుగా తనింటికి చేరవేయసాగింది. వాటిల్లో కాఫీ పొడి, పంచదార దగ్గర నుంచి పాప పాల డబ్బాల దాకా ఉన్నాయి.
పనివాడది కనిపెట్టి 1-2 సార్లు హెచ్చరించాడు. వాడి మాట అస్సలు లక్ష్య పెట్టదు శాంతమ్మ. యజమానురాలు లేదు, యజమాని మతిస్థిమితం లేని మనిషి. శృతి పసిపిల్ల, ఇంకడ్డేముంది. ఒకరోజు శాంతమ్మ, పాప బట్టలు వాసనగా ఉన్నాయి, ఉతకలేదా అడిగింది శృతి. రాజమ్మ రోజు డెటాల్ నీళ్లల్లో ఉతికేది పాపవి. చిన్నపిల్లల గుడ్డలు అంతేలేవమ్మా, వేలెడున్నావు, నాకు చెప్తావా? అయినా గడియకి ఈ పాకి పనులు ఎవరు చేస్తారు? నేను వంట మాత్రం చేస్తాను అంతే. ఆ పనులన్నీ నాకు అలవాట్లేవు, నేను చెయ్యను, నోరు పెట్టుకుని అరిచింది శాంతమ్మ. ఈ అరుపులు అలవాటు లేని శృతి బిక్కమోకం వేసింది. ఉన్న వాటిల్లో మంచివి చూసి వేసింది పాపకి గుడ్డలు. ఆడిస్తూ కూర్చుంది. కాసేపు అక్కని చూస్తూ ఆడుకున్న పాప ఆకలైందేమో ఏడుపు మొదలుపెట్టింది. శృతి ఒక్క పరుగున వెళ్ళి, శాంతమ్మ, పాపకి పాలు పట్టు అంది. తీరిగ్గా తమలపాకులు నములుతున్న శాంతమ్మ శృతి మాటల్ని వినిపించుకోనేలేదు. నిన్నే శాంతమ్మ, పాపకి పాలు అంది కొంచెం పెద్దగా శృతి. ఏమిటమ్మా అరుస్తావో? పాలు కావాలంటే కలుపుకో, నీ చెల్లెలేగా కసిరింది శాంతమ్మ. అంతకుముందు కొన్ని పనులు నేర్చుకున్నా పాలు కలపడం మాత్రం రాజమ్మే చేసేది. రాజమ్మ కలుపుతూ ఉంటే చూడ్డం వల్ల శృతికి పాలెట్లా కలపాలో లీలామాత్రంగా గుర్తుంది. ఎప్పుడూ పాలు కలిపి సీసాలో పోసి పాప ఏడవకముందే రెడీగా శృతి చేతికిచ్చేది రాజమ్మ. శృతి పాలు పట్టేది. ఇప్పుడు పాప ఏడ్చేస్తోంది. పాలు రెడీగా లేవు. కంగారుగా ఉంది శృతికి. కలిపే విధానం గుర్తు తెచ్చుకుంటూ ఫ్లాస్కు తెచ్చింది. దాంట్లో ఎప్పుడు వేడి నీళ్లుండేవి రాజమ్మ ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది, కడిగి కూడా లేదు. ఆ ఫ్లాస్క్లో ఇప్పుడు శాంతమ్మ కాఫీ పోసుకొని పూటకి 3 సార్లు తాగుతోంది తను. శాంతమ్మ, వేడినీళ్ళు కావాలి శృతి మళ్ళీ అంది. నాకు తెలీదు శాంతమ్మ జవాబు. పెట్టివ్వు తొందరగా. నువ్వే పెట్టుకో. నీ ఈడుకి మా ఇళ్లలో ఆడపిల్లలు వంట కూడా చేస్తారు తెలుసా? ఎత్తి పొడిచింది శాంతమ్మ. శృతి తన వయసు కన్నా కొంచెం పెద్దదిగా కనబడుతుంది. ఆ ఎత్తి పొడుపుతో ఏడుపు వచ్చింది శృతికి మొదట. తరువాత రోషం వచ్చింది. గబగబా వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ ఆ పని చేయకపోవడం వలన ఎట్లా అంటించాలో తెలియలేదు శృతికి. ఒక్కసారి బగ్గున మండింది స్టవ్. పెద్దగా అరిచింది. శాంతమ్మ కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. ముందు గదిలో ఉన్న పనివాడు రాము పరిగెత్తుకొచ్చాడు. చిన్నమ్మ, నువ్వులే. పరిస్థితి అర్థం చేసుకుని తనే స్టవ్ మీద నీళ్లు పెట్టాడు. కళ్ళ నీళ్లతో స్టవ్కి దూరంగా నిలబడింది శృతి. పాప గుక్కపట్టి ఏడుస్తోంది. ఇంకా ఆలస్యం చెయ్యకుండా పాల డబ్బా తీసుకొచ్చింది శృతి వంటింట్లోకి. డబ్బా మూత తీసి చూస్తే ఖాళీ. అంతకి 2 రోజుల క్రితమే నిండు డబ్బాని ఓపెన్ చేశాడు పనివాడు. పాలప్పుడు అయిపోయిందే, ఎట్లా అంది అమాయకంగా శృతి. ఇది శాంతమ్మ పని అని గ్రహించాడు రాము. శృతికి ఇంకా ఆ ఆలోచనలు తెలియవు. పాప ఏడ్చి గొంతు ఎండిపోతోంది. శృతికి కూడా చెల్లెలు ఏడుపు వింటూ ఉంటే ఏడుపు వచ్చేస్తోంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఆ సమయంలో తమనిట్లా వదిలి వెళ్ళిన అమ్మ మీద చాలా కోపం వచ్చింది శృతికి. చిన్నమ్మ, మనం కాఫీలో కలుపుకునే పాలున్నాయి, నీళ్లు కలిపి అవి పోద్దామా పాపకి? లేకపోతే నాన్నగారిని అడిగి పాల డబ్బా కొని తెచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు పనివాడు. తల ఊపింది శృతి. ఆ పాలల్లోనే కాసిన్ని నీళ్లు కలిపి చల్లార్చి సీసాలో పోశాడు రాము. శృతి పాపకి ఆ పాలు పట్టింది. ఆకలితో ఉన్న పాప గటగట ఆ పాలు తాగేసింది. పాలు తాగడం అయిపోగానే నిద్రపోయింది. పాపని అట్లాగే చూస్తూ కూర్చుంది శృతి. అవతల పనివాడు శాంతమ్మని బెదిరించాడు. ఏమిటి నీ పని? ఆ పిల్ల పాలపొడి అంతా ఖాళీ చేస్తావా? అయ్యగారితో చెప్తానుండు. అయ్యగారు వెకిలిగా నవ్వింది శాంతమ్మ. ఆయన ఈ లోకంలో ఉంటే కదా. అయినా నేను ఖాళీ చేశానని నీకెవరు చెప్పారు? అది నువ్వే ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడలేకపోయాడు పనివాడు. ఆమెతో వాదించి లాభం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. తరువాత శృతితో అన్నాడు. చిన్నమ్మ, మనం ఇక నుంచి పాపకి ఈ పాలే పడితేనో నీళ్లు కలిపిపోయడమే మనకి సులువు. సరే, నీ ఇష్టం అంది శృతి. ఆ పసి మనసుకి మోసాలు కుత్సితాలు తెలియవు. ఎట్లాగైనా పాపకి టైంకి పాలు పట్టాలి అంతే తెలుసు. పాపకి ఆ పాలు పడక విరోచనాలు మొదలయ్యాయి. పక్కగుడ్డలు మార్చడం, శుభ్రం చేయడం అంతా శృతే చేస్తోంది. చిన్నపిల్లలు భగవంతునితో సమానమంటారు. నిర్మలమైన ఆ పసిపాపకి అసహ్యమని ఏహ్యమని కూడా తెలీదు. పనివాడు ఇది చూసి వారించాడు. కొంతవరకు శృతి మీద జాలితో ఆ పనులన్నీ తనే చెయ్యడం మొదలుపెట్టాడు. 4 రోజులు గడిచినా పాపకి విరోచనాలు తగ్గలేదు. పనివాడు శృతితో పాపని డాక్టర్కి చూపించాలమ్మా అన్నాడు. ఎందుకు? మంచి మందిస్తే పాపకి బాగవుతుంది, లేకపోతే తగ్గదా? అవునమ్మా, నాన్నగారికి చెప్తావా? ఓ. శృతి తండ్రి దగ్గరికి వెళ్ళింది. రామ్మా శృతి, స్కూల్కి వెళ్తున్నావా? పాఠాలు అర్థమవుతున్నాయా? బాగా అర్థమవుతున్నాయి నాన్న. ఎప్పుడన్నా అర్థం కాకపోతే నిన్ను అడుగుతాగా. కొంతసేపు స్కూలు కబుర్లు చెప్పింది. నాన్న, పాపకి బాగాలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, డబ్బులు కావాలి అంది కాసేపటికి. ఏ పాపకి?
అన్నాడు యథాలాపంగా చరణ్. అదే మన కృతికి. దానిక మొహం వివరణమైంది. ఒంట్లో బాగా లేకపోతే పోనీ చస్తుంది, అంతేగా పీడ వదులుతుంది. దానివల్లే మనకి కష్టాలు. మీ అమ్మను చంపిందది. మీ అమ్మ మనకి దూరమైంది ఆ రాక్షసి వల్లనే. అది చావాలి చావాలి, లేకపోతే నేనే దాన్ని చంపేస్తాను, అప్పుడే నాకు మనశ్శాంతి. భయంకరంగా ఉన్న తండ్రి మొహం చూస్తూనే హడలిపోయింది శృతి. అప్రయత్నంగానే పెద్దగా ఏడ్చేసింది. అంత కోపంలో ఉన్న చరణ్ శృతి ఏడుపు విని కరిగిపోయాడు. శృతిని గుండెలు కదుముకుని తను ఏడ్చేశాడు. ఇంకేం మాట్లాడలేదు శృతి. తరువాత కిందికి దిగొచ్చేసింది. పనివాడితో తండ్రి డబ్బులు ఇవ్వలేదని చెప్పింది. రాము చాలాసేపు ఏదో ఆలోచించడం మీదట చటుక్కున లేచాడు. ఇంట్లో దేంట్లోనో ఒక మూలను ఉన్న కాసిని గసగసాలు తెచ్చాడు. వాటిని మెత్తగా నూరి నీళ్లల్లో కలిపి పాపకి ఒక స్పూన్ పట్టాడు. అట్లాగే రోజుకి 3-4 సార్లు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజుకి కాస్త నిమ్మళించింది పాపకి. నీకు ఈ మందు ఎవరు చెప్పారు అంది శృతి ఎంతో గొప్పవాడిని చూసినట్లుగా పనివాడిని చూస్తూ. వాడు దానికే మురిసిపోతూ, మా అమ్మ ఎప్పుడో మా తమ్ముడికి ఇట్లాగే పోస్తూ ఉంటే చూశాను అందుకని అన్నాడు. డబ్బులిస్తే గాని డాక్టర్లు రారా? పోన్లే మనమే తయారు చేశాంగా మందు అంది శృతి. ఏమైనా పాపకి బాగవుతున్నందుకు సంతోషించింది శృతి. ఆ తర్వాత రోజు స్కూలుకు వెళ్ళేటప్పుడు హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతూ ప్రత్యేకంగా పనివాడు చేసిన వైద్యాన్ని పొగుడుతూ చెప్పింది. హెడ్ మిస్ట్రెస్ ప్రతిరోజు శృతిని కూర్చోబెట్టుకొని కాసేపు కబుర్లు చెప్పి మరీ ఇంటికి పంపిస్తుంది. ఆ కబుర్లలో ఎక్కువగా జీవితంలో కష్టాలు బాధలు ఎన్ని రకాలో, అవన్నీ మనుషులు ఏ విధంగా అనుభవిస్తారో, అసలు కష్టాలు వస్తే ఏ విధంగా ధైర్యంతో ఎదుర్కోవాలో చెప్పేది. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అన్నీ మన మంచికేనని అనుకోవాలని చెప్పేది. ఎంత కష్టంలోనైనా ఎంత క్లిష్ట సమయంలోనైనా ఎక్కడో ఒక చోట తేజోరూపంగా రేఖామాత్రంగా దేవుడి సహాయం ఉండనే ఉంటుందని, అది మనం గ్రహించాలని బోధించేది. అన్నింటినీ అమాయకంగా వింటూ ఉండేది శృతి. అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఆవిడ చెప్పే మాటలన్నీ శృతి మనసులో అర్థమైనంత వరకు పనిచేస్తూనే ఉండేవి. అందుకే హెడ్ మిస్ట్రెస్తో ఆ విషయం చెప్తున్నప్పుడు శృతి తనంతటా తనే అన్నది, ఆ టైంలో మా పనివాడికి ఆ ఐడియా రావడం దేవుడు చేసిన సహాయమేమేస్. అవునమ్మా నువ్వన్నది నిజం అని ముద్దు పెట్టుకుందావిడ శృతిని. శృతి ఇప్పుడు తనంతటా తనే రెడీ అవుతున్నా ఎంతో క్లీన్గా నీట్గా ముద్దుగా ఉంటుంది. పాపకి 3 నెలలు వెళ్ళాయి. చరణ్ పూర్తిగా కోలుకోకపోయినా కొద్దిగా నయమే. ఇప్పుడు వారానికోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనే మాట్లాడొస్తున్నాడు చరణ్. ఆయనతో మాట్లాడి వస్తే ఏదో రిలీఫ్గా ఉండేది చరణ్కి. చరణ్ పై ఆఫీసర్ డాక్టర్తో మాట్లాడి ఆ తర్వాత వారం నుంచి చరణ్ని ఆఫీస్కి రమ్మన్నాడు. కొంత ఆఫీస్ పని, ఆ ధోరణి ఉంటే మనసుకి మార్పు ఉండొచ్చునని చరణ్ ఒప్పుకున్నాడు. డాక్టర్ కూడా సరేనన్నాడు. ఆఫీస్కి వెళ్ళి రావడం మొదలుపెట్టాడు చరణ్. ఆ రోజు శృతి బడి నుంచి ఇంటికి వచ్చేసరికి పాప నిద్రపోతోంది. శాంతమ్మ ఇంకా రాలేదు. చరణ్ కూడా ఆఫీస్ నుంచి రాలేదు. రాము శృతికి బోర్న్విటా కలిపిచ్చాడు. తాగింది. శాంతమ్మ దొంగతనం సంగతి అర్థం కాకపోయినా శాంతమ్మ రాజమ్మంత మంచిది కాదని గ్రహించింది శృతి. అందుకే పనివాడితో, చూడు రాము, పాపని నువ్వు చూస్తూ ఉండవా రోజు? నేనొచ్చేదాకా నువ్వు చూస్తే నేనొచ్చాక నేను చూసుకుంటాను. నాన్నని అడిగి నీకెక్కువ డబ్బులు ఇస్తాను అంది. ఆ పసి మనసులో ఏముందో అర్థం చేసుకున్న రాము సరేనన్నాడు. పల్లవి ఉన్నప్పుడు పనివాడు రాము అని సొంత కొడుకులాగా చూసుకునేది. శృతితో సమానంగా ట్రీట్ చేసేది. ఆ కృతజ్ఞత వాడిలో ఉంది. అందుకే శృతిని పాపని చరణ్ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మరి ఈ మధ్య రాజమ్మ వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ శ్రద్ధగా చూసుకుంటున్నాడు వాళ్ళని. 1 తారీఖు సాయంత్రానికల్లా తండ్రిని అడిగి డబ్బు తెచ్చి శాంతమ్మకి రాముకి ఇచ్చి స్కూల్ ఫీజు కుంచుకుని హెడ్ మిస్ట్రెస్కి ఇచ్చేది శృతి. 1 తారీఖుకి డబ్బు ఇవ్వకపోతే శాంతమ్మ ఊరుకునేది కాదు. అరచి గోల చేసేది. రాము అడగడు, ఇస్తే తీసుకుంటాడు. రాజమ్మ చేసిన పనిలో పావు వంతు పని చెయ్యదు శాంతమ్మ. అయినా రాజమ్మకి ఇచ్చిన దానికన్నా ఎక్కువే తీసుకుంటుంది డబ్బు. రాజమ్మ వెళ్ళి 2 నెలలు దాటింది. ఇంకా రాలేదు. రాము సంరక్షణలో పాప ఒళ్ళు చేసి బావుంది. శృతికి రాముకి పాపని రెడీ చేయడం అంటే ఇష్టం. ఇద్దరు పోటీలు పడేవాళ్ళు. ఇద్దరిని చూసి బోసినవ్వులు కురిపించేది పాప. చరణ్ ఈ 3 నెలల్లోనూ పాపను చూడనైనా చూడలేదు. శాంతమ్మ అసలు పాపని వేలేసి ముట్టదు. పాపని చూడ్డమే మహాపాపమన్నట్లు మెటికలు విరిచేది. పైగా తల్లిగండం పిల్ల అనే బిరుదును కూడా ఇచ్చింది పాపకి. ఇంట్లో జరిగే వాటికి మరికొన్ని చేర్చి కల్పించి ఇరుగు పొరుగులకి చెప్పడం ఉండనే ఉందామెకి. కాలక్షేపానికి లోటు లేదు. కిటికీలోంచి ఎదురింటికేసి చూస్తోంది శృతి. ఎప్పుడైనా తోచినప్పుడు అట్లా చూస్తూ ఉంటుంది శృతి.
ఆ ఇంట్లో అంతకు ముందు వరకు ఒక భార్యాభర్త ఒక పిల్లాడు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు కలిసి కబుర్లాడుకోవడం, టీ తాగడం, భోజనం చేయడం, మోటార్ సైకిల్పై తిరగడం, వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఆవిడ చెయ్యూపుతూ వాళ్ళని పంపించడం, సాయంత్రం గార్డెన్లో 3 కుర్చీల్లో కూర్చుని రేడియో వినడం అన్నీ చూస్తూ ఉండేది. అట్లా చూస్తూ ఉన్నప్పుడు అమ్మ ఉన్నప్పుడు నేను, నాన్న, అమ్మ అట్లా ఉండేవాళ్ళం కదా అనే ఆలోచన తలపుకి వచ్చి కళ్ళ నీళ్లు తిరిగేవి. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న మాట్లాడరు, చెల్లికి మాటలు రావు, శాంతమ్మకి కోపం, రాజమ్మ లేదు. రాము ఉన్నాడుగా, నేను రాము ఆడుకుంటాం, కొన్నాళ్లకి పాప పెద్దవుతుంది, అప్పుడు నేను రాము పాప కలిసి ఎన్ని ఆటలు ఆడుకోవచ్చో అనుకుంటూ వస్తున్న కన్నీటిని గట్టిగా తుడుచుకుంది శృతి. హెడ్ మిస్ట్రెస్ చెప్పిన లేనిదానికి విచారించకు, ఉన్నదానికి సంతోషించు అనే మాటలు జ్ఞప్తికి తెచ్చుకునేది. మొన్ననే ఎదురులు ఖాళీ చేసి ఆ పిల్లాడు తల్లి తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తరువాత 15 రోజులు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. శృతికి ఆ ఇంటిని చూస్తే ఏమిటోగా ఉందిప్పుడు. ఆ విధంగా చూస్తూ కూర్చున్న శృతి కళ్ళకి ఎదురింటి ముందు ఉన్నట్లుండి సామానుతో ఒక పెద్ద లారీ ఆగడం కనిపించింది. ఆ వెనకనే ఒక టాక్సీ ఆగింది. అందులో నుంచి మొదట దాదాపు కృతి వయసున్న పసిపిల్లనెత్తుకొని ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి పెద్దమ్మాయే అమ్మంత ఉంది అనుకుంది శృతి. ఆ వెనకనే బిలబిలలాడుతూ 4 పిల్లలు దిగారు. వాళ్లల్లోకి పెద్దది ఆడపిల్ల, శృతి కన్నా పెద్దదిగానే ఉంది. మిగిలిన 3 మగపిల్లలు. వాళ్ల వెనకే ఒక లావాటావిడ దిగింది. ఆవిడ వెనకనే ఒక బక్కపలిచిన ఆయన దిగాడు. ఆవిడ దిగుతూనే పెద్ద గొంతుతో అరుస్తోంది, ఏయ్ పిల్లలు ఆగండర్రా, కాకుల్లా ఒకటే గోల, అప్పుడే లోపలికి వెళ్ళకండి, పాలు పొంగించాలి, ఒసేవ్ గీత పోవే, ఆ ఏర్పాట్లు చూడు, నుంచుంటావేం అని అరిచి పోబోతున్న అమ్మాయి నాపి, ఇదిగో అరరే పిల్ల, దాన్నిక్కడ ఇవ్వు. అయ్యయ్యో ఒళ్ళంతా వేడి, ఇంకా ఏదేదో అరుస్తూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న పసిపిల్లని లాక్కుంది. ఆ పసిపిల్ల క్యారుమని ఏడుపు ప్రారంభించింది. పిల్లలు వెనక్కి పరిగెత్తుకొచ్చి అమ్మ ఆకలే, ఏదన్నా పెట్టు అనడం మొదలుపెట్టారు. అసలే చికాకుతో ఉన్న ఆవిడ, పోండిరా, ఎప్పుడు తిండి రందే, దరిద్రులకి ఆకలెక్కువ అని కసిరింది వాళ్ళని. నువ్వో పోవే, ఇంకా నుంచున్నావా, గదిమింది. ఆ అమ్మాయి తల వంచుకొని లోపలికి నడిచింది. ఆ అమ్మాయి జడ ఎంత బాగుందో పొడుగ్గా అనుకుంది శృతి. ఇంతలో పాప ఏడుపు వినిపించింది. గదిలోకి పరిగెత్తింది శృతి. ఆ రోజు నుంచి శృతికి ఎదురింటికేసి చూడడం ఒక వేడుకలాగా ఉంది. ముందు గదిలో ఉయ్యాల వేలాడగట్టారు. ఎదురింట్లో ఆ అమ్మంత అమ్మాయి వాళ్ళ పాపకి నీళ్లు పోసి తెచ్చి అక్కడ అదేదో పొగ వేస్తుంది పొద్దుటి పూట. అది ఎంత మంచి వాసన, తమింటి దాకా వస్తుంది ఆ వాసన అనుకుంటోంది శృతి. ఆ తరువాత పాపకి పౌడర్ అద్ది, కాటుక, బొట్టు పెట్టి మంచి రంగురంగుల గౌను తొడిగి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతుంది ఆ అమ్మాయి. పాప ఇంకా నిద్రపోయి ఉండదు, కానీ తనకు స్కూల్ టైం అయిపోతుంది. అంతకీ తను స్నానం చేసిన దగ్గర నుంచి డ్రెస్సింగు, చివరికి బూట్లు వేసుకోవడం కూడా అటు చూస్తూనే చేసుకుంటుంది. ఇంకా టైం లేకపోవడంతో టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది స్కూల్కి శృతి. కానీ మనసంతా ఆ పాప మీద, ఆ అమ్మాయి మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పాప ప్లేస్లో కృతిని ఊహించుకుంటుంది శృతి. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కిటికీ దగ్గరికి పరిగెత్తుతుంది శృతి. పాపని కూడా ఆ గదిలోనే పడుకోబెట్టుకొని ఆడిస్తూ ఎదురింటికేసి చూస్తూ బోర్న్విటా తాగుతుంది. అప్పటికే ఎదురింట్లో ఆ అమ్మాయి వాళ్ళ పాపకి ఇంకో రంగురంగుల గౌను వేసి రెడీ చేసి చల్లగాలికి బయట తిప్పుతూ ఉంటుంది. కాసేపటికి ఆ పాప నిద్రపోతుంది. పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇంట్లో పనుంటుందేమో తనకి కనపడదు. చాలాసేపటిదాకా పనులన్నీ చేస్తూ ఆ అమ్మాయే కనబడుతుంది, కానీ ఆ పెద్దావిడ కనబడేది కాదు. అరుపులు మాత్రం వినబడేవి. వాళ్ళ ఇల్లు లెవెల్ తక్కువగా ఉండటం వలన కిటికీలోంచి అన్నీ స్పష్టంగా కనబడేవి శృతికి. మళ్ళీ రాత్రి చీకటి పడే వేళకి ఆ అమ్మాయి కనబడేది. పిల్లలందరినీ పిలిచి కథలు కబుర్లు చెప్తూ ఒకే కంచంలో అన్నం కలిపి పెడుతుంది ఆ అమ్మాయే. ఆ దృశ్యం చూడడానికి ఎంతో బాగుంటుంది శృతికి. తమకి కూడా అట్లాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటోంది. లేదా తను కూడా ఆ పిల్లల్లో ఒకటై ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటుంది రోజు. ఆ తరువాత పిల్లలందరికీ వరండాలో పక్కలు వేసి పడుకోబెట్టి కథలు చెప్తూ నిద్రపుచ్చుతుంది. పెద్ద పిల్లలు చదువుకుంటారు, చిన్నవాళ్ళు పడుకుంటారు. వాళ్ళంతా నిద్రపోయేసరికి పసిపాప లేచి ఏడ్చేది. ఆ పాపని ఆడిస్తూ పాలు పట్టి ఉయ్యాల్లో మళ్ళీ పడుకోబెట్టి జోలపాటలు పాడుతూ నిద్రపుచ్చేది. ఆ పాటతో పాప ఎంత ఏడుస్తున్నా ఏడుపాపి వినేది. ఆ పాట ఎంతో తీయగా హాయిగా ఉండేది. సన్నని గొంతుతో ఆ అమ్మాయి పాడుతుంటే ఆ మధుర రాగాలాపన అలలు అలలుగా తేలివచ్చి శృతి చెవులకు విందు చేసేది, మైమర్చిపోయేది.
పాపని తన పక్కన పడుకోబెట్టమని రాముతో చెప్పి ఆ పాట వినేది శృతి. ఆ పాట కృతి చెవిలో కూడా అమృతం పోసేదేమో. ఆ పాప కూడా పాట వింటూ నిద్రపోయేది సవ్వడి లేకుండా. రాము కూడా శృతి చెప్పడంతో ప్రత్యేకంగా ఆ పాట వినడం మొదలుపెట్టాడు. వాళ్ళ పాపకి ఆ అమ్మాయి చేసే సంరక్షణ పోషణ చూసిన శృతి తను కూడా వీలైనంతగా అట్లాగే కృతికి చెయ్యాలని చూసేది. అనుకరణ పిల్లల గుణం. రాము, ఆ పొగ ఏమిటంటావు? మన పాపకు కూడా వేస్తే బాగుంటుంది కదూ అంది శృతి రాముతో. అది సాంబ్రాణి చిన్నమ్మ, మా చిన్నప్పుడు అమ్మ వేసేవారు, నేను రోజు చూసేవాణ్ణి. మధురమైన అమ్మ శబ్దంలో కాసేపు కరిగిపోయింది శృతి. తరువాత తేరుకొని నాన్ననడిగి డబ్బులిస్తాను, అది కొని తీసుకొస్తావా? రేపటి నుంచి అది మన పాపకు కూడా వేద్దాం అంది. సరే చిన్నమ్మ అన్నాడు వాడు. ఆ తరువాత రోజు నుంచి ఇద్దరూ తంటాలు పడి కృతికి సాంబ్రాణి పొగ వేసేవారు. సాయంత్రం రాగానే తను రెడీ అయి పాపని కూడా రెడీ చేయడం మొదలుపెట్టింది శృతి. పౌడర్ అద్ది వేరే గౌను వేసేది శృతి కృతికి. అప్పుడు అనుకుంది శృతి, పాప గౌన్లన్నీ పాతవే, కొత్తది ఒక్కటి కూడా లేదు, నాన్ననడిగి కొనాలి అని. వాళ్ళ పాప గౌన్లన్నీ బాగుంటాయి, అట్లాంటివి కొంటే ఎంత బాగుంటుందో. కొనాలంటే తనకు తెలీదే, రాముకి తెలీదు. నాన్న కొనరు. పోనీ ఆ అమ్మాయికే డబ్బులిచ్చి కృతికి కొనమంటే ఒప్పుకుంటుందా? పోనీ అడిగి చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది, అడిగితే తప్పకుండా ఒప్పుకుంటుంది. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఆలోచించింది శృతి. వాళ్ళింటికి వెళ్ళాలని ఇష్టం, ఆతృత, మళ్ళీ జంకు బెరుకు. రోజులు గడిచిపోతున్నాయి ఇట్లాగే. సాయంత్రం పూట పాపనెత్తుకుని తమ తోటలో తిప్పేవారు రాము శృతి కలిపి. పాప కూడా హాయిగా ఆడుకునేది, అన్నీ చూస్తూ నవ్వేది. ఇప్పుడు శృతికి కూడా కొత్త హుషారు వచ్చింది. రోజు స్కూల్లో హెడ్ మిస్ట్రెస్కి చెప్పే కబుర్లలో ఎదురింటి కబుర్లు కూడా చేరాయి. వాళ్ళని చూసి తనేం నేర్చుకుందో చెప్తుంటే ఆశ్చర్యంగా వినేదావిడ. ఆవిడ చెప్పిన సూక్తుల్లో అది ఒకటి, ఎదుటి వారిలో ఉన్న మంచిని నేర్చుకో, చెడుని మర్చిపో అన్నది. ఇంత చిన్నపిల్ల నేర్చుకున్న విషయాలన్నీ ఆచరణలో పెడుతుంటే ఆశ్చర్యంగా ఉండేది ఆవిడకి. పెద్ద పెద్ద వాళ్ళు సైతం చెయ్యలేనిది ఇంత చిన్నపిల్ల చేస్తుంటే ఆశ్చర్యమే మరి. శాంతమ్మ దుండగాలు మరీ మితిమీరిపోవడంతో రాము ఒక నిశ్చయానికి వచ్చాడు. శృతితో చెప్పాడు, చిన్నమ్మ, వంట పని కూడా నేనే చేస్తాను, శాంతమ్మని మానిపిద్దాం అని. రాము సంగతి తెలిసిన శృతి ఎందుకు అని అడగకుండానే సరేననేసింది. ఆ మర్నాటి నుంచే శాంతమ్మ మానేసింది పని. మొదట వంట పని కష్టమనిపించినా ఆ తరువాత అలవాటైపోయింది రాముకి. తను స్వయంగా చేస్తున్నప్పుడు శాంతమ్మ ఎంత దుబారా చేసేదో తెలిసొచ్చింది రాముకి కూడా. రోజులు తొందరగా గడిచిపోతున్నట్లున్నాయి శృతికి. మనసుకి కాస్త ప్రశాంతత చిక్కుతుందేమో మరి. శ్రద్ధగా చదువుకోసాగింది కూడా. ఎదురింటి అమ్మాయితో మాట్లాడాలి, వాళ్ళింటికి వెళ్ళాలి అనుకుంటూ ఉండగానే మరో 3 నెలలు గడిచాయి. చరణ్లో మార్పు బాగా కనిపిస్తోంది. ఆఫీస్ పని కూడా బాగా చేస్తున్నాడు. ఇంట్లో గొడవేం చేయడం లేదిప్పుడు. శృతితో కబుర్లు చెప్తున్నాడు, శృతికి పాఠాలు చెప్తున్నాడు. రాముతో బాగా మాట్లాడుతున్నాడు. రాముకి చిన్న చిన్న పనులు చెప్తున్నాడు. ఇంట్లోకి కావాల్సినవి కూడా చూసుకోవడం ప్రారంభించాడు. కానీ పాపని మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పాప వైపుకే వెళ్ళడం లేదు. పాప బాగా ఒళ్ళు చేసి తెల్లబడి రబ్బరు బొమ్మలాగా ఉంది. జుట్టు బాగా ఒత్తుగా వచ్చి గిరిజాలు తిరిగాయి. చాలా ముద్దుగా ఉంది. కానీ చరణ్కి పాప మాటే గిట్టదు. శృతికి పరీక్షలై సెలవులిచ్చారు. 2వ తరగతి పూర్తి చేసి 3లోకి వచ్చింది. శృతికి అన్నీ ఫస్ట్ ర్యాంక్లే. సెలవులు కావడంతో పాపని క్షణం వదలకుండా ఎత్తుకుని తిరుగుతోంది. బాగా ఎత్తుకోవడం వచ్చింది. పాప ఏడుస్తుంటే కస్తూరి రంగరంగా పాట పాడేది శృతి. రోజు వినడం వలన పాటంతా కరెక్ట్గా రాకపోయినా, పదాలు తప్పైనా రాగాన్ని పట్టడం సులువు గనక రాగాన్ని పట్టేసి పాడడం నేర్చుకుంది. ఆ పాట వింటూ నవ్వుతూ నిద్రపోయేది పాప. అంటూ తనకు కావలసినవన్నీ సాధించుకుంటోంది పాప. ఇంత అందమైన పాపని నాన్న చూడరేం, ఎత్తుకోరేం అనుకునేది శృతి. అదే మాట హెడ్ మిస్ట్రెస్తో అంటే, ఇప్పటికే మీ నాన్నగారు చాలా మారారు, తొందరలో పాపను ఎత్తుకునేటంతగా మారతారు చూడు, కానీ ఓపిక అవసరం అంటుందావిడ. ఆ రోజు చొరవ చేసి ఎదురింట్లోకి వెళ్ళింది శృతి. లావాటావిడ పిల్లలు అంతా సినిమాకి వెళ్ళడం చూసింది అంతకుముందే కిటికీలోంచి. వాళ్ళంతా పెద్దగా ఆ సినిమా పేరు, దాంట్లో నటించే వాళ్ళ పేర్లు మాట్లాడుకుంటూ ఉండడం విన్నది శృతి. అందుకే తెలిసింది సినిమాకి వెళ్ళారని. ఆ అమ్మాయి పాప మాత్రం ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ పాప కూడా ఒళ్ళు చేసి అందంగా ఉంది. పాపని బొమ్మలతో ఆడిస్తోంది ఆ అమ్మాయి. వరండా బయట నిలబడి ఆ దృశ్యం చూస్తూ ఉండిపోయింది శృతి. పిలవాలంటే ఏమని పిలవాలో తెలియలేదు. కొంతసేపటికి తలెత్తిన ఆ అమ్మాయి శృతిని చూసి చిరునవ్వు నవ్వుతూ లేచొచ్చింది. రామ్మ, పాప అట్లా నిలబడిపోయావేం, లోపలికి రా. చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. కుర్చీలో కూర్చోబెట్టింది. మీ చెల్లెల్ని తీసుకురాలేదా? బిడియంగా తల తిప్పింది శృతి లేదన్నట్లుగా.
నీ పేరేమిటి అడిగింది ఆప్యాయంగా శృతి. శృతి, ఎంత తీయటి పేరు. మీ చెల్లెలి పేరు? కృతి. భలే కలిసాయే మీ పేర్లు. మరి నా పేరేమిటో చెప్పనా? చెప్పమన్నట్టు చూసింది శృతి. మరి నువ్వు నాతో అసలు మాట్లాడడం లేదే. మాట్లాడితేనే నా పేరు చెప్తా. ఏం మాట్లాడతావా? తలూపింది శృతి. నా పేరేమో గీతిక. బావుందా? గీతిక. గీతిక బాగుంది, చాలా బాగుంది అంది శృతి. అబ్బో, నీకు చాలా మాటలొచ్చే. మరి ఇంకా విను. మా పెద్ద చెల్లెలు పేరేమో చంద్రిక, ఈ పాప పేరేమో రాధిక. పాపనెత్తుకుని అంది. చాలా బాగున్నాయి అన్ని పేర్లు చిలకలాగా పలికింది శృతి. నేను మిమ్మల్ని ఏమని పిలవను? ఆంటీ అనొచ్చా అంది తన సందేహాన్ని బయటపెడుతూ శృతి. నీ ఇష్టం, నువ్వెట్లా పిలిచినా నాకు ఇష్టమే నవ్వింది గీతిక. ఆంటీ, మీరు చాలా బాగా పాటలు పాడతారు. కస్తూరి రంగరంగ పాట ఎంత బాగా పాడతారో మీరు ఆరాధనగా చూస్తూ అంది శృతి. ఆహా, అట్లాగా అంది గీతిక మొదటిసారి విన్నట్టుగా. నిజమాంటీ, మీ పాటతోనే మేము నిద్రపోతున్నాం రోజు, నేను, మా రాము పాప కూడా నవ్వింది శృతి. నువ్వు భలే మాట్లాడతావు తీయగా అంది శృతిని ముద్దు పెట్టుకుని గీతిక. ఆంటీ, నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ పాప గౌన్లు చాలా బాగుంటాయి. అట్లాంటి గౌన్లు కొన్ని మా కృతికి కూడా కొందామని. రేపు నేను మా నాన్నని అడిగి డబ్బులు తెస్తాను. బజారు మాతో మీరు రారా? మా పాపకి మంచి గౌన్లు కొందాం. దానికి మంచివి అసలు లేనే లేవు. అన్నీ నా పాత గౌన్లే అది వేసుకునేది. కొత్తవి కొందామంటే నాకు తెలీదు. అసలు నాకు కొత్తవి లేవు. నాకు లేకపోయినా పర్వాలేదు. అది చిన్న పాపగా దానికి ఉండాలి. ఎంతో ఆరిందాలాగా చెప్తోంది శృతి. ఆశ్చర్యంగా చూస్తూ వింటోంది గీతిక. తమింట్లో పిల్లల గోల. ఒకళ్ళకి కొంటే ఇంకొకళ్ళకి కుళ్ళు, ఓర్వలేనితనం. వీటి ముందు శృతి ధోరణి అద్భుతంగా కనిపిస్తోంది గీతికకి. అంతలోనే తేరుకొని, సరే అట్లాగే బజారెళ్దాం. నీకు కావాల్సినవి, చెల్లెలకి కావాల్సినవి అన్నీ కొందాం, సరేనా అంటూ లేచి లోపలికి వెళ్ళింది. లోపల నుంచి 2 సున్నుండలు, 4 చేగోడీలు ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చింది శృతికి తినమని. మొదట వద్దని సిగ్గుపడుతూనే తరువాత తీసుకుంది శృతి. ఎన్నాళ్ళో అయిపోయింది ఇట్లాంటివి తిని. అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడూ డబ్బాలో ఇట్లాంటివి చేసి ఉంచేది తన కోసం. తరువాత రాజమ్మ కూడా చేసేది అప్పుడప్పుడు, కానీ శాంతమ్మ చేసేది కాదు. రాముకి ఇవి తెలియవు. ఆప్యాయంగా అవి తిని మంచినీళ్లు తాగి, థ్యాంక్ యూ ఆంటీ, మా అమ్మ పెట్టినట్లే ఉంది అంది అప్రయత్నంగా. గీతిక నవ్వింది. మాట్లాడడం కూడా ఒక ఆర్టు. అది చిన్నప్పటి నుంచే రావాలి అనుకుంది. గీతికకి శృతిని చూస్తుంటే పదే పదే ముచ్చటేస్తోంది. నేనింకా ఇంటికెళ్తానాంటీ, పాప ఏడుస్తుందేమో అని లేచింది శృతి. నువ్వు చిన్న పిల్లవైనా నీకెన్ని తెలుసునమ్మా? అయితే మీ అమ్మగారికి నువ్వు చాలా సహాయం అన్నమాట అంటూ నవ్వింది వాకిట్లోకి శృతితో పాటు వస్తూ గీతిక. మా అమ్మ ఉంటే నేను సహాయం చేసేదాన్నే ఆంటీ, కానీ మా అమ్మ ఎందుకో మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంది శృతి దిగాలుగా. శృతి అంది ఉలికిపాటుగా గీతిక. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెళ్తున్న శృతినాపి గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఏమిటమ్మా, ఏమన్నావు తల్లి అంది పెదవులు వణకగా. అవునా ఆంటీ, నిజంగా అమ్మ లేదు. శృతికి కూడా ఏడుపొచ్చింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం. అయితే నాలాంటి అభాగ్యులైన మీరు నాకంటే నిర్భాగ్యులా? జలజల రాలాయి కన్నీళ్లు. కాసేపు మాట్లాడలేకపోయింది గీతిక. ప్రపంచంలో తల్లి లేని పిల్లల బాధ తల్లి లేని వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకా పసికందులు వీళ్ళు. ఎన్నేళ్లు గడపాలి వీళ్ళు పెద్ద కావడానికి? ఆడపిల్లకి తల్లి లేకపోతే ఎంత కష్టమో, ఎంత నష్టమో ఈనాడు తనకి స్వయంగా తెలిసొస్తోంది. వీళ్ళిద్దరూ ఆడపిల్లలే. భగవంతుడా, ఆ పిల్లలకి నువ్వే రక్ష. వాళ్ళని చల్లగా చూడు తండ్రి. మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది గీతిక. పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి శృతిని గేటు వరకు దింపి వచ్చింది గీతిక. వచ్చేస్తూ, రోజు రామ్మా, మా వాళ్లతో ఆడుకోవచ్చు అంది శృతితో. శృతి తలూపుతూ లోపలికి పరిగెత్తింది. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.